వెల్కమ్ టు హెల్త్ ఫైల్. క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఎన్నో ఆధునికతలు, సర్జరీ కానీ లేకపోతే రేడియేషన్ థెరపీ, లేకపోతే మెడికల్ మేనేజ్మెంట్, కీమోథెరపీ, ఇంతేకాకుండా ఇమ్యూనోథెరపీ, హార్మోన్ థెరపీ, ఇలాగ ఎన్నో రకాలుగా పర్సనలైజ్డ్గా టార్గెటెడ్ థెరపీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. నవేడేస్ కార్టీ సెల్ థెరపీ అని కూడా వింటున్నాం. ఇవన్నీ అంటే ఏంటి అండ్ బ్లడ్ డిజార్డర్స్కి, క్యాన్సర్స్కి నవేడేస్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి అందించగలుగుతున్నారు? ఈరోజు వరల్డ్ థాలసీమియా డే సందర్భంగా థాలసీమియాకి ఏమైనా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయా? క్యాన్సర్ ట్రీట్మెంట్లో కార్టీ సెల్ థెరపీ అంటే ఏంటి? వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. అంటే క్యాన్సర్ గురించి మనం డిస్కస్ చేసే ముందండి, ఈరోజు వరల్డ్ థాలసీమియా డే కదా, ఈ డే గురించి అసలు ఈ థాలసీమియా ట్రీట్మెంట్స్లో వస్తున్న అడ్వాన్సెస్ గురించి ఒకసారి చెప్తారా? సో థాలసీమియా అంటే మీ అందరికీ తెలుసు, బ్లడ్ ఉత్పత్తి, ఇది జెనెటిక్ డిజార్డరు. జీన్స్ అనేవి ఫాల్టీ జీన్స్ వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి ఫాల్టీగా అవటం వల్ల రక్తము ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ 3 వీక్స్ కానీ చిల్డ్రన్ నుంచి, చైల్డ్హుడ్ ఏజ్ నుంచి వాళ్ళకి రక్తం అవసరం పడుతూ ఉంటుంది. దీన్ని థాలసీమియాలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ డిపెండెంట్ థాలసీమియా ఆర్ థాలసీమియా మేజర్ అంటారు. దానికి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఇనిషియల్గా వచ్చేసి రెగ్యులర్గా బ్లడ్ తీసుకోవటము, డెఫినెటివ్ క్యూరేటివ్ ట్రీట్మెంట్ వచ్చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. అది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది 10 సంవత్సరాల లోపు జరిగితేనే మనకు అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. దాంట్లో ట్రాన్స్ఫ్యూజన్లు కొద్దిసార్లు బాగా ఇవ్వకపోతే లివర్ పెరగటం, స్ప్లీన్ పెరగటము, ఐరన్ ఎక్కువ అవ్వటము, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి తొందరగా చేసుకోవటం మంచిది. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే దాంట్లో డోనర్ దొరకాలి. ఓన్లీ థాలసీమియాకి సిబ్లింగ్ ఫుల్ మ్యాచ్ బ్రదరో సిస్టరో ఉంటేనే సేఫ్గా అవుతుంది ట్రాన్స్ప్లాంట్. అంటే యంగర్ పేషెంట్లో బాగా సేఫ్గా అవుతుంది. అలా కాకుండా కొంచెం ఓల్డర్ గ్రూప్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, అంటే వాళ్ళకి ఐరన్ ఎక్కువ ఉండి, అలాంటి టైంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ అంటే జీన్ థెరపీ అని. సో ఆఫ్ కోర్స్ అది ఇండియాలో ఇంకా అవైలబుల్ లేదు. అది సంథింగ్ సిమిలర్ కార్టీ సెల్ థెరపీ బ్లడ్ క్యాన్సర్లకు ఎలా చేస్తున్నామో జీన్ థెరపీ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. సో ఒక 6 days ట్రీట్మెంట్ ఇవ్వటము, ఈ జన్యుపరంగా మార్పిడి చేసిన సెల్స్ని మళ్ళీ వాళ్ళకే తిరిగి ఇవ్వటము, వాళ్ళ సెల్స్ వాళ్ళకే ఇవ్వటము, ఇలాంటివి జరుగుతుంది. సో దాంట్లో డోనర్ అవసరం ఉండదు. సో జీన్ థెరపీ అనేది చాలా కొత్తగా వస్తున్న అడ్వాన్స్మెంట్, ఈ త్వరలో అందుబాటులో వస్తుంది. మనము వీ టాక్డ్ అబౌట్ కార్టీ సెల్ థెరపీ లానే ఉంటుంది జీన్ థెరపీ కూడా. కార్టీ సెల్ థెరపీ ఒక 1 year బ్యాక్ చూస్తే ఇండియాలో అసలు అవైలబులే లేదు. మనకి ఇప్పుడు అవైలబుల్ ఉంది, మన సిటీలో మనమే ఇస్తున్నాము. సో థింగ్స్ ఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. సో ఐఎమ్ వెరీ హోప్ఫుల్ ఇట్ విల్ కమ్ సూన్ అవైలబుల్ అండ్ ఇట్స్ మచ్ సేఫర్. ఓకే, అంటే ఈ కార్టీ సెల్ థెరపీ గురించి డిస్కస్ చేసే ముందు అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మేజర్గా సర్జరీ చేస్తారు, తర్వాత రేడియేషన్, కీమోథెరపీ అంటుంటారు. అండ్ ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీస్ అని, పర్సనలైజ్డ్ హార్మోన్ థెరపీ, ఇలాగ రకరకాలుగా వింటున్నాం కదండి. వీటన్నిటికీ డిఫరెన్సెస్ అసలు ఒక్కసారి షార్ట్గా చెప్పగలరా? సో ట్రీట్మెంట్స్ చూడగానే సాలిడ్ ట్యూమర్స్, లిక్విడ్ ట్యూమర్స్లో ట్రీట్మెంట్ ద వే మనము ట్రీట్మెంట్ ఇచ్చే విధానంలోనే కొంచెం తేడా ఉంటుంది. ఇప్పుడు లంగ్లో కానీ, బ్రెస్ట్లో కానీ, కోలాన్లో కానీ, ఒక సాలిడ్ ఆర్గన్లో దాన్ని సాలిడ్ ట్యూమర్స్ అంటారు. అదే ఒక లింఫోమా, బ్లడ్ లింఫాటిక్స్లో ఒక బ్లడ్ క్యాన్సర్ కానీ, మైలోమా కానీ, లింఫోమా, ఇవన్నీ బ్లడ్ అండ్ లింఫాటిక్ రిలేటెడ్. ఈ రెండు పెద్ద చంక్ ఆఫ్ డిసీజెస్లో ట్రీట్మెంట్ విధానం అనేది కొంచెం వేరియబుల్గా ఉంటుంది. ఈ సాలిడ్ ట్యూమర్స్లో ఆర్గన్స్లో ఎక్కడైతే క్యాన్సర్ ఉంటుందో ఫస్ట్ సర్జరీ చేసి తీసేయాలి. బట్ బ్లడ్ క్యాన్సర్స్లో కానీ, లింఫోమాలో కానీ, మైలోమాలో కానీ సర్జరీకి చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంటుంది. ఓన్లీ డయాగ్నోసిస్ కోసం టిష్యూ కావాలి కానీ ట్రీట్మెంట్ మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. అది మల్టిపుల్ ఏరియాస్లో ఉన్నా కూడా మనము బ్లడ్లో ట్రీట్మెంట్ ఇస్తే ఇమ్మీడియట్గా చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతుంది. అది ఇట్స్ అ మేజర్ డిఫరెన్స్, చాలా మందికి తెలియనిది. సాలిడ్ ట్యూమర్కి, లిక్విడ్ ట్యూమర్కి డిఫరెన్స్ ఏంటంటే, సాలిడ్ ట్యూమర్లో ఫస్ట్ సర్జరీ చేయాలి, ఎక్కడైతే ఉందో దాన్ని తీసేయాలి, ఆ తర్వాత దానికి కీమో ఇవ్వటము, రేడియేషన్ ఉంటుంది. అదే బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్లో, అంటే బ్లడ్ క్యాన్సర్ అవ్వచ్చు, ల్యూకీమియా, మైలోమా, వీటిలో కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ ఇవి ప్రధానమైన మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. సర్జరీకి, రేడియేషన్కి చాలా లిమిటెడ్ రోల్ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్లో ఉంటుంది కాబట్టి, బ్లడ్లో ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి రెస్పాన్స్ కూడా చాలా డ్రమాటిక్గా ఉంటుంది. కొన్నిసార్లు బ్లాకేజ్ అయ్యి వస్తారు పేషెంట్స్, జస్ట్ కొంచెం స్టీరాయిడ్స్ ఇవ్వగానే ఎమ్మటే బ్లాకేజ్ రిలీజ్ అయిపోతుంది. సో సర్జరీ అవసరం పడదు. సో దాట్స్ బిగ్గెస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ కీమోథెరపీ, రెండిటికి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ బ్లడ్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్లో ఫాస్ట్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్యూ సైకిల్స్తో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్ప్రెడ్ అయినా కూడా, ఈవెన్ స్టేజ్ 3, 4 అయినా కూడా బ్లడ్ క్యాన్సర్స్లో రెస్పాన్సెస్ చాలా బాగుంటాయి.
కంపేర్ టు సాలిడ్ ట్యూమర్స్లో స్టేజ్ 1 అయితే అవుట్కమ్ చాలా బాగుంటుంది, కొంచెం స్ప్రెడ్ అయినాక అవుట్కమ్ కొంచెం పోర్గా ఉంటుంది. ఈ కీమోథెరపీ అనేది మనం బ్లడ్లో ఇచ్చేది, దాంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కీమో అనగానే హెయిర్ లాస్ అవుతుంది అన్నీ అట్లా అనుకుంటారు. దెర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కీమోథెరపీ. కొన్ని కాంబినేషన్ కీమోథెరపీ ఉంటాయి, కొన్ని సింపుల్ కీమోథెరపీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి కొన్ని టాబ్లెట్ ఫామ్ ఆఫ్ కీమోథెరపీస్ వెరీ టార్గెటెడ్, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో క్యాన్సర్లో ఆ ఏరియానే టార్గెట్ చేసే ఉన్నాయి. కొన్ని టాబ్లెట్ కీమోథెరపీస్ ఉన్నాయి. సపోజ్ మనకి క్రానిక్ మైలాయిడ్ ల్యూకీమియాలో టాబ్లెట్స్ ఇస్తాం లైఫ్ లాంగ్, పేషెంట్స్ కంప్లీట్లీ నార్మల్గా ఉంటారు, అవుట్ పేషెంట్లో ఉంటుంది. బట్ ఓల్డర్ పేషెంట్స్ కీమో అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ దే షుడ్ మీట్ అ డాక్టర్ అండ్ ఆస్క్ ఏ టైప్ ఆఫ్ కీమో, అలాంటి పేషెంట్ ఎవరైనా తీసుకున్నారా ఆ ఏజ్ గ్రూప్లో, ఎలా టాలరేట్ అయ్యారు. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు మీట్ ఇంకొక పేషెంట్ అలాంటిదే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళతో మాట్లాడితే ఆ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళతో దిల్ గెట్ ఆ అపోహలు ఏమైతే ఉంటాయో అయిపోవటానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి CLL అనే డిసీజ్లో కూడా క్రానిక్ బ్లడ్ క్యాన్సర్స్లో కూడా టాబ్లెట్స్తోనే ఉన్నాయి ఇప్పుడు ట్రీట్మెంట్. ఒక్కోసారి లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు డెఫినెట్లీ బ్లడ్ క్యాన్సర్స్లో అంటే కొన్ని కీమోథెరపీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, హాస్పిటలైజ్ అయ్యి ఉండాలి. ఇమ్యూనోథెరపీస్ అంటే ఆ క్యాన్సర్ సెల్ మీద ఏదైతే మార్కర్ ఉంటుందో దానికి ఎగనెస్ట్గా ఇచ్చేది. మీరు హార్మోన్ థెరపీ అన్నారు. హార్మోన్ థెరపీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్లో అవ్వచ్చు, ప్రాస్టేట్ క్యాన్సర్స్లో ఒక పర్టికులర్ హార్మోన్ రిసెప్టార్స్ని బ్లాక్ చేయడానికి హార్మోన్ టాబ్లెట్స్ వాడతారు, హార్మోన్ ఇంజెక్షన్స్ వాడతారు అట్లా. సో దీస్ ఆర్ ద మెయిన్ వేస్. సో ఇమ్యూనో ఇస్ లైక్ యాంటీబాడీ థెరపీ అని అనొచ్చు, CD20 యాంటీబాడీ. సో క్యాన్సర్ సెల్ మీద ఒక మార్కర్ పాజిటివ్ ఉంటే దానికి ఎగనెస్ట్గా ఇచ్చే కీమోథెరపీస్ ఉన్నాయి. ఇప్పుడు CD20 పాజిటివ్ లింఫోమాస్కి రిటక్సిమాబ్ ఇస్తాం, CD30 ఇంకొక మార్కర్ ఉండే సెల్స్కి బ్రంటక్సిమాబ్ అని, ఒక్కొక్క యాంటీబాడీకి ఒక్కొక్క మెడిసిన్ తయారై ఉన్నాయి ఇప్పుడు. సో వాటిని యాడ్ చేస్తే కీమోథెరపీతో రెస్పాన్సెస్ చాలా బాగుంటాయి. సో వీ హ్యావ్ పొలటూజిమాబ్ అని, ఇంకొకటి CD79. ఇవన్నీ కూడా మేజర్ లింఫోమా ట్రీట్మెంట్ని ట్రాన్స్ఫార్మ్ చేసినాయి. ఇప్పుడు రిటక్సిమాబ్ అవ్వచ్చు, బ్రెంటక్సిమాబ్ అవ్వచ్చు, పొలటూజిమాబ్, ఇవన్నీ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. అండ్ దే గివ్ పేషెంట్ సపోర్ట్ ఆల్సో. ద రెస్పాన్సెస్ ఆర్ మచ్ గుడ్. అంటే మీరు హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. అంటే బ్లడ్ డిజార్డర్స్కి అండ్ క్యాన్సర్స్ మేజర్గా మీరు ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కదండి. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది క్యాన్సర్స్గా ఎక్కువగా, బ్లడ్ డిజార్డర్స్గా ఎక్కువగా వేటికి ఉపయోగపడుతుంది? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ప్రధానంగా 2 types as you know, ఆటో ట్రాన్స్ప్లాంట్ అండ్ అలో ట్రాన్స్ప్లాంట్. ఆటో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పెద్ద కీమో ఇవ్వాలి కాబట్టి సేఫ్టీ కోసం వాళ్ళ స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి కీమో ఇచ్చినాక సెల్స్ ఇస్తాం. సో తొందరగా బోన్ మ్యారో రికవర్ అవ్వటం కోసం కీమో ఎఫెక్ట్స్ నుంచి. కానీ ఆలోజెనిక్ అంటే ఒక డోనర్ నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని ఆల్టరేట్ చేయడం జరుగుతుంది. ఇది బ్లడ్ క్యాన్సర్స్లో ఇస్తాము, ల్యూకీమియా అంటే, లింఫోమా అంటే, మైలోమా అంటే, ఆర్ బోన్ మ్యారో ఫెయిల్ అయిపోతుంది కొంతమందికి, ఏప్లాస్టిక్ ఎనీమియా అంటాం, సెల్స్ ప్రొడ్యూస్ అవ్వవు వాళ్ళల్లో. చిన్నపిల్లల్లో బోన్ మ్యారో ఫెయిల్యూర్ అంటారు, వాళ్ళకి బోన్ మ్యారో పనిచేయకపోవటం. అలాంటప్పుడు కొత్త బోన్ మ్యారో ఇవ్వటము. థాలసీమియాలో మీరు చెప్పినట్టు సికిల్ సెల్ ఎనీమియా, ఆర్ కొన్ని ఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, లైక్ మల్టిపుల్ స్క్లెరోసిస్, సిస్టమిక్ స్క్లెరోసిస్, కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్లో, కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో, SLEలో ఇప్పుడు దెర్ ఈస్ ఎ డెఫినెటివ్ రోల్ ఫర్ ఆటో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. దాంట్లో ఒక హయ్యర్ డోసెస్ ఆఫ్ సైక్లోఫాస్మైడ్ అనే కీమో ఇచ్చి వాళ్ళ సెల్స్ వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది. సో ఇప్పుడు పేషెంట్స్ ఇమ్యూన్ ప్రాబ్లమ్స్తో, SLE అని, మల్టిపుల్ స్క్లెరోసిస్, ఎక్కువ న్యూరలాజికల్, వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ని ఆల్టరేట్ చేయటం అనమాట ఇది. ఓకే. అంటే మీరు ఇమ్యూనోథెరపీ అంటే యాంటీబాడీస్ అని చెప్పారు, మరి CAR-T సెల్ థెరపీకి దీనికి డిఫరెన్సెస్ ఏంటంటారు? సో దాంట్లో ఒక సెల్ మీద ఉన్న యాంటీబాడీకి మనము యాంటీడోట్ ఇచ్చి వాళ్ళకి ఇస్తున్నాము. CAR-T సెల్ థెరపీ అంటే మనం మెడిసిన్ బయట నుంచి ఇవ్వట్లేదు, పేషెంట్ సెల్స్ తీసుకొని, ఒక పేషెంట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఆ క్యాన్సర్ సెల్స్ మీద ఫైట్ చేయలేకపోవటం. మనం ఏం చేస్తాము, ఆ పేషెంట్ T సెల్స్, ఆ ఇమ్యూన్ సెల్స్ని తీసుకొని ల్యాబ్లో వాటిని బాగా యాక్టివేట్ చేసి, పొటెన్షియేట్ చేసి, అంటే ఒక పేషెంట్ క్యాన్సర్ బ్లడ్ తనకే తన మెడిసిన్, తన బ్లడ్ నుంచి మెడిసిన్ తయారు చేస్తున్నట్టు, మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నట్టు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ సెల్స్ నుంచే ఇస్తున్నాం కాబట్టి, అండ్ దే ఆర్ మోర్ పోటెంట్. అంటే ఇమ్యూనోథెరపీలో మీరు మామూలుగా మెడిసిన్స్ ఇస్తారు యాంటీబాడీస్ డెవలప్ అయ్యేటట్టుగా.
ఓకే, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే ఇక CAR-T సెల్ థెరపీనేనా? సో ద హోల్ సైంటిఫిక్ అవెన్యూస్లో ఒక విప్లవాత్మక మార్పు వచ్చింది ట్రీట్మెంట్స్లో అంటే CAR-T సెల్ థెరపీ. ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బీ మచ్ డిఫరెంట్, ఎందుకంటే ఇది ఓన్లీ ఏ బిగినింగ్ ఆఫ్ ఇట్. మనకి ఇండియాలో కూడా లాస్ట్ 1 year వీ హ్యావ్ అవైలబిలిటీ ఉంది CAR-T సెల్ థెరపీ అనేది, ఇంతకుముందు లేదు. ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ వీ హ్యాడ్ ఇట్, లైక్ వీ వర్ టాకింగ్ అబౌట్ 2019, 2021లో ఉండే NHSలో, యూకేలో. బట్ ఇప్పుడు మనకి కూడా ఇండియాలో అవైలబుల్ ఉంది. ప్రస్తుతానికి CAR-T సెల్ థెరపీ ఈ టీ సెల్స్ని తీసుకొని పొటెన్షియేట్ చేసి ఇవ్వటం అనేది లింఫోమాస్కి, మైలోమాస్కి, ఒక టైప్ ఆఫ్ ల్యూకీమియాస్కి మాత్రమే జరుగుతుంది. బట్ లాట్స్ ఆఫ్ ట్రయల్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఫర్ ఇమ్యూన్ కండిషన్స్, లైక్ ఇప్పుడు జాయింట్ పెయిన్స్ వచ్చి సిక్గా ఉండే వాళ్ళకి, న్యూరలాజికల్ డిసీజెస్కి, ఆర్ సాలిడ్ ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్కి, వీటికి కూడా టీ సెల్ థెరపీ అనేది ఫ్యూచర్లో వస్తుంది. బట్ కరెంట్లీ ఈ 3 కండిషన్స్కి బాగా రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ స్టెప్ డిఫరెంట్ ఏంటంటే జీన్ థెరపీ. ఈ జీన్ థెరపీ అనేది థాలసీమియా కావచ్చు, బట్ ద ప్రాసెస్ ఎట్లా చేసేది అనేది అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఓకే, జీన్ థెరపీలో కూడా అలానే ఉంటుందంటారా? వెరీ మచ్ సిమిలర్ వే. యు ఆర్ యూజింగ్ అ పర్టిక్యులర్ వైరస్ టు మాడ్యులేట్ సర్టన్ జీన్స్ టు స్విచ్ ఆఫ్ అండ్ గివింగ్ బ్యాక్. ఆ స్టెమ్ సెల్స్లో అది చేంజెస్ చేసి ఇస్తున్నాం అనమాట. అయితే CAR-T సెల్ థెరపీ అనేది అంటే మీరు చెప్తున్నారు బ్లడ్ తీసి యాంటీబాడీస్ క్రియేట్ చేసి, అంటే వాటిని ఒక వెపన్ లాగా ఎవరి బ్లడ్ని వాళ్ళకి ఎక్కిస్తారని. ఈ ప్రాసెస్ అంతా ఎలా చేస్తారు? అసలు ఇక్కడ చేస్తున్నారా, మీ అపోలో హాస్పిటల్లో చేస్తున్నారా? ఈ ట్రీట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయిందండి. సో సపోజ్ ఒక పేషెంట్కి లింఫోమా అనే ఉందనుకుందాము, ఫస్ట్ కీమో తీసుకుంటారు, రిలాప్స్ వస్తుంది. ఆ టైంలో వీ హ్యావ్ ఆప్షన్, అది తగ్గలేదు, వేరే కీమో ఇచ్చినా కూడా, ఇమ్యూనోథెరపీ ఇచ్చినా కూడా తగ్గలేదు. అలాంటి పేషెంట్స్కి ఇప్పుడు CAR-T సెల్ థెరపీ ఒక ఆప్షన్. సో మనం ఈ పేషెంట్కి CAR-T సెల్ థెరపీ తీసుకోవాలనుకున్నప్పుడు టీ సెల్స్ అనేవి బాడీ నుంచి కలెక్ట్ చేస్తాం. ఓకే, సో బిలియన్స్ ఆఫ్ టీ సెల్స్ ఉంటాయి బాడీలో. సో ఒక డయాలిసిస్ లాంటి మెషిన్కి కనెక్ట్ చేసి స్టెమ్ సెల్స్ ఎలాగైతే కలెక్ట్ చేస్తామో, మనం ఏం మెడిసిన్ ఇవ్వము, అవి బ్లడ్లో చాలా ఉంటాయి ఆ టీ సెల్స్, కొన్ని కలెక్ట్ చేసి ఒక 100-200 ml అట్లా కలెక్ట్ చేస్తాం, చేసి లెబారెటరీకి పంపిస్తాం. లెబారెటరీలో ఏం చేస్తారంటే ఆ టీ సెల్స్ని ఎక్స్పాండ్ చేస్తారు, ఆ నంబర్ పెంచుతారు. ఓకే, పెంచి దాంట్లో ఒక క్యాన్సర్ సెల్కి ఎగెనెస్ట్గా పనిచేసేటట్టు దాన్ని మాడిఫై చేయటం ఉంటుంది, ట్రాన్స్డక్షన్ ప్రాసెస్ అని. ఆ తర్వాత ఆ క్యాన్సర్ సెల్ని కనుక్కునే ఎబిలిటీ వస్తుంది ఆ సెల్కి. ఇంత నంబర్ వచ్చినాక ఈ ప్రాసెస్ మనం కలెక్షన్ చేసి పంపించినాక ఒక 2 weeks దాకా పడుతుంది ఆ ప్రొడక్షన్ ప్రాసెస్కి, అది ఇంక్యుబేట్ చేయటం అదంతా. ఆ తర్వాత చాలా టెస్టింగ్ ఉంటుంది ఆ బ్యాగ్ మీద, మైక్రోబయాలజికల్ టెస్టింగ్ అని, సేఫ్టీ చెక్స్ చాలా ఉంటాయి అకార్డింగ్ టు రెగ్యులేషన్స్. ఆ తర్వాత బ్యాచ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనము పేషెంట్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఒక 3 days కీమోథెరపీ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ టీ సెల్స్ ఇవ్వాలి అంటే, బాడీలో బాగా పనిచేయాలంటే, బాడీలో ఆల్రెడీ ఉన్న టీ సెల్స్ని కొంచెం లింఫోసైట్స్ని తగ్గిస్తాం. అందుకు FC అనే కీమోథెరపీ ఇస్తాము, ఫ్లూడారబిన్ అండ్ సైక్లోఫాస్మైడ్ అని. అంత ఇంటెన్సివ్ కీమోథెరపీ కాదు అది, అది కొంచెం ఓల్డర్ పీపుల్ కూడా తీసుకోగలరు. ఆ 3 days ఇచ్చినాక ఒక 2 days బ్రేక్ ఇచ్చి ఈ సెల్స్ని ఇన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ అపియర్స్ సో సింపుల్, బట్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. ఈ టీ సెల్స్ అనేవి చాలా యాక్టివేట్ అవుతాయి. ఇవి మామూలుగా ఉండే టీ సెల్స్ కంటే ఆల్మోస్ట్ ఒక 200 సార్లు ఎక్కువ పనిచేస్తాయి, ఎక్కువ టైం బతుకుతాయి. సో బాడీలో అవి పర్సిస్ట్ అయ్యి ఉంటాయి. అసలు ఈ CAR అంటే ఏంటి, ఒక కాల్ తర్వాత కంటిన్యూ చేద్దామండి. హలో, నరేష్ బాబు గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడారు. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మా బ్రదర్కి 60 years అండి. అతనికి లైఫోమా అని వ్యాధి వచ్చింది. అయితే అతనికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అవన్నీ అంటున్నారు. CAR-T సెల్ గురించి విన్నాము, కొంచెం దాని గురించి చెప్తారా మేడం, ట్రీట్మెంట్ ఏమన్నా? ఓకే, సో మీరు చెప్పింది లింఫోమానా? ఎందుకంటే లైపోమా అనేది చాలా సింపుల్, కొవ్వుగడ్డ లింఫోమా. సో ఓకే, ఇది లింఫోమాలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి CAR-Tకి ఎప్పుడు అవసరం ఉంటుంది అంటే, ఫస్ట్ ఒక మీ బ్రదర్కి మరి ఏం కీమో ఇచ్చారో ఐఎమ్ నాట్ షూర్. సో ఒక ఫస్ట్ కీమో ఇచ్చి ఫస్ట్ టైం వచ్చినప్పుడు పోతే వీ డోంట్ థింక్ అబౌట్ ఎనీ ఆఫ్ దట్. సో ఒక కీమో ఇచ్చాము, ఎంత ఇచ్చినా తగ్గట్లేదు ఆర్ పర్సిస్టెంట్గా ఉంది, అలాంటప్పుడు ఇంతకుముందు CAR-T కంటే ముందు ఏం చేసేవాళ్ళం అంటే, సాల్వేజ్ కీమోథెరపీ అనేది ఒక పెద్ద కీమోథెరపీ, ఒక 2 cycles ఇచ్చి పెట్ స్కాన్ నెగటివ్ అయితే అప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళం, లింఫోమాలో ఆటో ట్రాన్స్ప్లాంట్ అని. కానీ కొంతమందికి సాల్వేజ్ ఇంకో కీమో ఇచ్చినా కూడా తగ్గదు. సో స్టాండర్డ్ కీమో ఫస్ట్ లైన్ కీమోకి తగ్గలేదు, సెకండ్ లైన్ కీమోకి తగ్గలేదు. అలాంటి టైంలో యూ హ్యావ్ నో ఆప్షన్స్.
ఒక్కచోటే ఉంటే రేడియేషన్ ఇస్తాము, కానీ మల్టిపుల్ ఏరియాస్లో ఉంటే ఏం చేయలేము కదా. అలాంటి పేషెంట్స్కి CAR-T ఈజ్ ఎ బిగ్ ఆప్షన్. ఎందుకంటే మనం T సెల్స్ని పొటెన్షియేట్ చేసి వాళ్ళకే ఇచ్చినప్పుడు ఈ T సెల్స్ అనేవి బ్లడ్లో తిరుగుతూ ఎక్కడెక్కడైతే క్యాన్సర్ ఉంటుందో దాన్ని అటాక్ చేయటం జరుగుతుంది. సో పెట్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినాక 1 monthలో వి సీ ద రెస్పాన్స్. అండ్ ఒక్కసారే ఇస్తాము. T సెల్స్ అనేవి రిపీటెడ్ సైకిల్స్ ఏమి ఉండవు. మనం కీమోలో లాగా మల్టిపుల్ టైమ్స్ ఇవ్వటం ఉండదు, ఒక్కసారే ఇవ్వటం జరుగుతుంది. పేషెంట్స్ యూజువల్గా ఒక 2 weeks హాస్పిటల్లో ఉంటారు, ఈ రియాక్షన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ప్రొఫైల్ అన్నీ మానిటర్ చేయడానికి. ఆ తర్వాత 1 month వరకు పేషెంట్ ఇన్ అండ్ అరౌండ్ హాస్పిటల్ ఒక 1 hour డిస్టెన్స్లో ఉండమంటాం, ఏమన్నా రియాక్షన్స్ వచ్చినా చూడటానికి. అండ్ ఆ తర్వాత మనము జస్ట్ స్కాన్స్ అన్ని మానిటర్ చేస్తాము. దర్ ఆర్ నో కీమోథెరపీ కానీ ఏమీ ఉండదు ఆ తర్వాత. సో జనరలీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ రెస్పాన్స్ రేట్స్ ఒక 60% వరకు ఉంటాయి. 60% కదా అని అనుకోవచ్చు, కానీ ఇది 60% ఎవరిలో వేరే ఆప్షన్ ఏమీ లేని వాళ్ళలో, ఫస్ట్ లైన్ ఇచ్చి సెకండ్ లైన్ ఇచ్చి ఇంకా పోని వాళ్ళకి ఇంతకుముందు ఆప్షన్స్ చాలా తక్కువ ఉండేవి, ఇంకా ఏమీ లేక పాలియేషన్ అని అనుకోవటం అట్లా ఉండేది. అలాంటి పేషెంట్స్కి ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. ఆర్ కొంచెం ఓల్డర్ పేషెంట్స్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది కొంచెం హార్ష్గా ఉంటుంది. అంత 65 కొంచెం షుగరు బీపీ అవన్నీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కొంతమంది స్టేబుల్గా ఉండలేకపోవచ్చు, ట్రాన్స్ప్లాంట్కి ఎలిజిబుల్ కాకపోవచ్చు. అలాంటి వారికి CAR-T సెల్ థెరపీ అనేది ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. ఓకే, ఇంకొక కాల్ చూద్దామండి. వైజాగ్ నుంచి రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే. ఒక చిన్న డాక్టర్ గారితో చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని ఫోన్ చేశాను. చెప్పండి. హలో చెప్పండి రాజేశ్వర్ గారు. డాక్టర్, చిన్న ఇన్ఫర్మేషన్ షేర్. ఐఎమ్ 80 years old. ఐఎమ్ రాజేశ్వరరావు ఫ్రమ్ విశాఖపట్నం. అదేంటంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన శాస్త్రంలో ఏం చెప్పారంటే ప్రాణాయామాది యుక్తైన సర్వరోగ క్షయ భవేత్. ప్రాణాయామం చేసుకుంటే సర్వరోగాలు నాశనం అయిపోతాయని మన శాస్త్రంలో చెప్పారమ్మా. ఆ క్లూ తీసుకుని మన సైంటిస్ట్, మన డాక్టర్స్ కానీ సైంటిస్ట్ కానీ రీసెర్చ్ చేయడానికైనా అటుందైనా ప్రాణాయామం ఉందా లేదా తెలుసుకుందామని షేర్ చేద్దామని ఇన్ఫర్మేషన్ చెప్పానమ్మా. నాకు ఐఎమ్ ఓకే, ఐఎమ్ డూయింగ్ దట్ ప్రాణాయామం. ఐఎమ్ క్యూరింగ్ all my diseases. I'm 80 years old. I don't have any complaints. డెఫినెట్ గా అండి, టేక్ కేర్ అండి, థ్యాంక్స్. అంటే సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ హీ మేడ్. ప్రాణాయామ కానీ హెల్దీ లైఫ్ స్టైల్స్ కానీ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్స్ కానీ ఇట్ ఈస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ టు ప్రివెంట్ క్యాన్సర్స్ డెఫినెట్లీ ఇన్ వన్ వే ఆర్ ద అదర్. ఇలాంటివి మెజర్ చేయటం అనేది చాలా కష్టము. బట్ ఏంటంటే స్ట్రెస్ ఉంటేనే కదా మనకి ఆక్సిడెంట్స్ రిలీజ్ అయ్యేది, సెల్లో ప్రాబ్లమ్స్ వచ్చేది, క్యాన్సర్స్. హోలిస్టిక్ అప్రోచ్ అవసరం. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అడిషన్ టు ద రెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. భగత్ గారు కాల్ చేద్దామండి. భగత్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడదాం. చెప్పండి అండి. మేడం, కొంచెం క్యాన్సర్ పాపకి కొంచెం క్యాన్సర్ సింటమ్స్ ఉన్నాయండి. దాని గురించి కనుక్కుందాం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి దాని కనుక్కుందామని. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఏ క్యాన్సర్ సిమ్టమ్స్ ఉన్నాయి. ALL అన్నారండి. ALL బ్లడ్ క్యాన్సర్స్లో అక్యూట్ ల్యూకీమియా అంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా లేదా అనే ఆలోచనే లేదండి. డెఫినెట్లీ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసామండి. దాంట్లో ఎంతవరకు క్యూర్ రేటు ఏంటి? సో వెరీ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. ఒక పేషెంట్ ఉన్నారు అంటే ఈ పేషెంట్ గివెన్ పేషెంట్లో ఎట్లా ఉంటుంది, ఒక్కొక్క పేషెంట్ మీరు చూస్తుంటారు సింపుల్గా ట్రీట్ అయింది, కొంతమందికి మళ్ళా వస్తుంటుంది. ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనకి సైన్స్లో కొన్ని ఐడెంటిఫైయర్స్ ఉన్నాయి. అక్యూట్ ల్యూకీమియాలో కొన్ని జెనెటిక్ చేంజెస్, PH పాజిటివ్ కానీ WBCs చాలా ఎక్కువ ఉంటాం కానీ కొన్ని మాలిక్యులర్ అబ్నార్మాలిటీస్ ఉంటాం కానీ, అంటే రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటాం. సో అది ముందు ఉన్నప్పుడు వీనో ఆ పేషెంట్స్ కొంచెం బ్యాడ్గా చేస్తారు కాబట్టి కొంచెం అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేద్దాము. కీమో ఇచ్చి ట్రీట్మెంట్ రెస్పాన్స్ వచ్చినాక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేద్దాము, డిఫరెంట్ ఇమ్యూన్ సిస్టమ్ ఇవ్వటం వాళ్ళని ట్రీట్ చేయడానికి. అండ్ ఈయన ALLs BALLలో కూడా ట్రీట్మెంట్ ఇచ్చినాక రెస్పాన్స్ రాకపోతే వాళ్ళకి CAR-T సెల్ థెరపీ ఇస్ అన్ ఆప్షన్. ఆర్ రీలాప్స్ వచ్చిన వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసి, లైక్ మీరు అడిగారు ఇక్కడ చేస్తున్నారా అని, అపోలోలో చేస్తున్నామండి. వీ హెవ్ డన్ అబౌట్ 4 patients అండ్ ఆల్ ఓవర్ గ్రూప్ లెవెల్ వీ హెవ్ డన్ మోర్ దెన్ 10 patients. ఇప్పుడు ల్యూకీమియా పేషెంట్, ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. అ యంగ్ పేషెంట్, 19-year-old who had a B acute lymphoblastic leukemia, who took a standard treatment. మామూలు ట్రీట్మెంట్ ఫస్ట్ లైన్లో తీసుకున్నాక తర్వాత రిలాప్స్ వచ్చింది. ఆ టైంలో మా దగ్గరకు వచ్చారు. దిస్ ఈజ్ అబౌట్ ఒక 2 years, 1 year బ్యాక్ అట్లా వచ్చారు. అప్పుడు చాలా హై రిస్క్, కీమో ఇచ్చాము తగ్గిపోయింది, బ్రెయిన్లో వచ్చింది, బోన్ మ్యారోలో వచ్చింది, అంతా క్లియర్ అయ్యి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా చేసాం.
కానీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా ఆ బాబుకి పేషెంట్ బాగానే ఉన్నారు, టెస్ట్లో చిన్నగా స్టార్ట్ అయినట్టు తెలిసింది అండ్ బ్రెయిన్ ఫ్లూయిడ్లో కూడా స్టార్ట్ అయినట్టు తెలిసింది. సో అంత ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే ఇది కీమోథెరపీతో పోయేది కాదు. అంటే రైట్ నౌ మస్ట్ బి క్వైట్ ఎక్స్పెన్సివ్. అలాంటి పేషెంట్కి కార్టీసెల్ థెరపీ ఇచ్చాము. అంటే ఈ ట్రీట్మెంట్ కొత్తది కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఆ డ్రగ్ కాస్ట్ ఒక్కటే బయట ఎక్కువ ఉంటుందండి. త్వరలో అందరికీ బాగా రీచబుల్గా అఫోర్డబుల్గా ఉండే అవకాశం ఉంది త్వరలో. అంటే మనకి బయట 6 crores ఉంటే ఇక్కడ 40 lakhs దాకా ఇస్తున్నారు. టాటా మెడికల్ సెంటర్తో అపోలో వాళ్ళు కూడా టైఅప్ అయ్యారు. సో దట్స్ హౌ వీఆర్ ప్రొడ్యూసింగ్. అండ్ మైలోమాలో కూడా కార్టీకి అండ్ లాట్ ఆఫ్ న్యూ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ క్లినికల్ ట్రయల్స్ అండ్ పేషెంట్స్ షుడ్ అప్రోచ్ ఫర్ ఇట్. ఒకవేళ వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేదు, ట్రీట్మెంట్ రెస్పాన్స్ అవ్వట్లేదు అంటే ఏమైనా క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయా, కొత్త మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయా అనేది ఆలోచించాలి. ఓకేనండి డాక్టర్ పద్మజాలోకి రెడ్డి గారు, థ్యాంక్స్ అలాట్ అండి. అనేక రకాల బ్లడ్ డిజార్డర్స్కి, క్యాన్సర్స్కి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్, ఆ ట్రీట్మెంట్స్లో ఎన్నో అడ్వాన్సెస్ చోటు చేసుకున్నాయని ఈరోజు వరల్డ్ థాలసీమియా డే సందర్భంగా థాలసీమియాకి అంటే లేటెస్ట్గా జీన్ థెరపీ అందుబాటులోకి రాబోతుందని, అయితే క్యాన్సర్కి నవడేస్ CAR-T సెల్ థెరపీ అనేది ఒక విప్లవాత్మకమైన గేమ్ చేంజర్ అంటూ CAR-T సెల్ థెరపీ తోటి క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్కి చాలా చక్కటి ట్రీట్మెంట్ అందుబాటులోకి రాబోతుంది. ఆల్రెడీ అపోలో హాస్పిటల్స్లో ఈ ట్రీట్మెంట్ అందిస్తున్నారంటూ డాక్టర్ పద్మజాలోకి రెడ్డి గారు తెలియజేశారు. ఇది వాటి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.